केसीआर के बाद तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने भी निज़ाम मीर उस्मान अली ख़ान की खिदमत को आज याद किया। रेवंत रेड्डी ने आज कहा कि शहर हैदराबाद को पीने का साफ़ पानी निज़ाम हुकूमत की दौरंदेशी की वजह से मिल रहा है, जिन्होंने ट्विन रिजर्वायर तामीर करवाए थे। उन्होंने गंडीपेट के करीब गोदावरी फ़ेज़ 2 फ़ेज़ 3 का संग बुनियाद रखा है। हैदराबाद वाटर बोर्ड की जानिब से तामीर किए गए 16 नए रिजर्वायर का भी चीफ मिनिस्टर ने इफ्तिताह किया। रेवंत रेड्डी ने कहा कि हर साल तकरीबन 3% आबादी हैदराबाद में बढ़ रही है। नए लोग माइग्रेशन करते हुए हैदराबाद आ रहे हैं, जिससे पीने के पानी की तलब भी बढ़ती जा रही है। उन्होंने याद दिलाया कि माजी में गर्मी आते ही सेक्रेटरीट के सामने एहतजाज होते थे, लेकिन कांग्रेस हुकूमतों ने शहर की प्यास बुझाने के लिए इंतजामात किए। चीफ मिनिस्टर ने ऐलान किया कि हुकूमत मूसा नदी की सफाई और इस नदी के अहिया के लिए पुरज़्म है। उन्होंने कहा कि अब हैदराबाद के ड्रेनेज को मूसा नदी में जाने से रोका जाएगा। इस मंसूबे से न सिर्फ शहर को साफ़ पानी मिलेगा, बल्कि नलगुंडा के फ्लोराइड के मसले का भी ख़ात्मा होगा। रेवंत रेड्डी ने अपोजिशन पर तनकीद करते हुए कहा कि कुछ लोग खजूर के दरख्त की तरह ऊंचे हो गए मगर अक्ल नहीं बढ़ी। उन्होंने बताया कि शहर को गोदावरी का पानी मिलने वाला असल प्रोजेक्ट श्रीपाद यल्लमपल्ली है, जिसे कांग्रेस ने ही तामीर किया था। रेवंत रेड्डी ने मज़ीद कहा कि बहुत जल्द वो महाराष्ट्र के चीफ मिनिस्टर से मुलाकात करेंगे और थुम्माडी प्रोजेक्ट पर बातचीत करेंगे। रेवंत रेड्डी ने सवाल उठाया कि गुज़िश्ता 10 बरस में केसीआर ने मूसा नदी के अहिया के बारे में ठोस इक़दामात क्यों नहीं किए। उन्होंने बीजेपी कायदीन पर तंज़ करते हुए कहा कि अगर मोदी, योगी और रेखा गुप्ता अपने अपने स्टेट में दरियाओं को साफ़ कर सकते हैं, तो हम मूसा नदी को साफ़ क्यों नहीं बना सकते। నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. ఆనాడు 450 సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు, కులీ కుతుబ్ షాహీ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు. ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కార్ 1908లో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి, మూసీ నది పరివాహక ప్రాంతము, ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. 1920-22లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. కానీ ప్రతి